మోక్షి బాగుందా చికెన్ ట్రిపుల్ ఫ్రై బాగుందా चिकन फ्राई पीस बिरयानी है ये मटन बिरयानी है ओके भैया ओके मटन दम बिरयानी और थैंक यू भैया ऑन टाइम सर्विस అనమాట ఎక్కడ డిలే లేదు ఆ పేషెంట్ క్యాటర్ చేయాలి ఏ भैया भी अच्छा सर्विस किया भैया आपका नाम दिलीप भैया आप पहले आपका नाम लिया मैं डेजर्ट చూడండి అందరూ ఎలా లాగేశారు మా వేదాంత్ గాడు మోక్షిత దీపిక ఈ పిల్ల కూడా ఐస్ క్రీమ్ కావాలని చూడండి చిన్న పిల్ల హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్ మరొక కొత్త బ్లాగ్లో అది కూడా ఫుడ్ బ్లాగ్లో ప్రజెంట్ నేనేమో ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ 1 నీలాది రోడ్లో ఉన్నా అండి ఈరోజు నేను చెప్పేవో ఫుడ్ బ్లాగ్ కదా ఎక్కడ వెళ్తా సింధు ఫుడ్స్ ఆంధ్ర స్టైల్ హైదరాబాద్ బిర్యానీ ఏంటి సింధు ఫుడ్ నేను ఆర్డర్ చేశా కదా మళ్ళీ ఎందుకని అడుగుతుర్రా ఎందుకంటే ఇంతకుముందు సింధు ఫుడ్ నేను బ్లాగ్ చేశాను అండి అది నైట్ టైం అండి అప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు అందుకే నేను బ్లాగ్ మళ్ళీ చేస్తున్నా అంటే ఇంతకుముందు ట్రై చేసిన ఐటమ్స్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తారేనా సింధు ఫుడ్స్ ఆంధ్ర స్టైల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇక్కడ అంటే డామినోస్ పైన ఉంటుందండి ఇది డామినోస్ పైన ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ 1 అనమాట ఇది నీలాది రోడ్డు ఈ రోడ్లో డామినోస్ పైన ఉంటుంది సింధు ఫుడ్స్ అనమాట ఈ హోటల్ పెట్టి కరెక్ట్గా 1 month అయిందనమాట ఇంతకుముందు నేను నైట్ టైం బ్లాగ్ చేశాను కదా ఇప్పుడు డే టైం బ్లాగ్ చేస్తున్నా అప్పుడు నేను బ్లాగ్ చేసినప్పుడు ఎలా అంటే హోటల్ స్టార్ట్ చేసి 1 week అయిందండి ఇప్పుడు కరెక్ట్గా 1.5 month అయిపోయిందండి దగ్గర ఆ బ్లాగ్కి మాత్రం అంత రెస్పాన్స్ రాలేదు అని నేను మళ్ళీ చేస్తున్నాను ఈ బ్లాగ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ చూపిస్తారనా ఇంతకుముందు నేను నైట్ టైం బ్లాగ్ చేశాను కదా ఇప్పుడు డే టైం బ్లాగ్ చేస్తున్నా అప్పుడు నేను బ్లాగ్ చేసినప్పుడు ఎలా అంటే హోటల్ స్టార్ట్ చేసి 1 week అయిందండి ఇప్పుడు కరెక్ట్గా 1.5 month అయిపోయిందండి దగ్గర ఆ బ్లాగ్కి మాత్రం అంత రెస్పాన్స్ రాలేదు అని నేను మళ్ళీ చేస్తున్నాను ఈ బ్లాగ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ చూపిస్తారనా సింధు ఫుడ్స్ బ్లాగ్ లాస్ట్ టైం వీడియో చేసాక అంత రెస్పాన్స్ రాలేదు అందుకే మళ్ళీ చేస్తున్నాం ఓకే 10 మంది ఉన్నారు అంత మా బ్యాచే అంతా డిఫరెన్స్ మందే చూడండి మన బ్యాచ్ అంతా రెడీగా ఉంది మళ్ళీ చేస్తాం అంతే లాస్ట్ టైం రెస్పాన్స్ రాదు ఎందుకు మళ్ళీ చేస్తున్నా నీకు అవసరం నాకు అవసరం ఉంది చూడండి అందరూ ఉన్నారు ఇక్కడ మన బ్యాచ్ అంతా కూర్చోరు ఇక్కడ यार उतना रेस्पॉन्स नहीं मिला मेरे को उसलिए और एक बार बना रहा मैं ఓకే ఫుడ్స్ ఇంటీరియర్ అండి అంతమంది ఇంటీరియర్ అంబియన్స్ చాలా బాగుంది సార్ అంబియన్స్ చాలా బాగుంది ట్రైనింగ్ ఏరియా అనమాట మన బ్యాచ్ అంతా కూర్చుంది ఇక్కడ ఇది మన బ్యాచ్ అంతా అది చూడండి కీర ఎంత ముద్దుంటుందో చిన్న పిల్ల కీర ఎంత ముద్దుంటుందో ఇవ్వండి వేదాంశో మోక్షిత సంహిత అందరూ పక్కన ఉన్నారు అన్నమాట ఇక్కడ సరే హోటల్కి రాగానే ఒక పాజిటివ్ అంబియన్స్ ఉంటుందండి అంబియన్స్ మాత్రం చాలా బాగుంటుంది హోటల్ మాత్రం చూడండి స్టాఫ్ బిహేవియర్ కానీ హోటల్ అంబియన్స్ కానీ చాలా బాగుంటుంది బాగా రాశారు సింధు ఫుడ్స్ కింద సెలబ్రేట్ ఎవ్రీ బైట్ చెరిష్ ఎవ్రీ ఫ్లేవర్ లెట్స్ ప్లెడ్జ్ టుగెదర్ నో ప్లేట్ లెఫ్ట్ బిహైండ్ నో ఫ్లేవర్స్ ఫర్గటన్ కొటేషన్ చాలా బాగుంది ఇక్కడ అవుట్డోర్ క్యాటరింగ్ కూడా అవైలబుల్ అండి కానీ ఇక్కడ నెంబర్స్ చూడండి మా వీడియోస్ పాస్ చేసి నెంబర్స్ మీరు నోట్ చేసుకోవచ్చు క్యాటరింగ్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇంకా ఫ్రీ డెలివరీ కూడా ఉందండి వితిన్ 3 kilometers ఫ్రీ డెలివరీ అంట మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రాసిందంటే స్పైస్ అప్ యువర్ ప్లేట్ యువర్ ఫ్లేవర్ ఫుల్ డెస్టినేషన్ అంట సలాడ్ చూడండి సలాడ్ ఏంటో సార్ ఆనియన్స్ కీరా లెమన్ ఇచ్చారండి సలాడ్స్లో ये क्या है चिकन सिंधु चिकन 555 ये चिकन लेग रोस्ट చూడండి సర్వీస్ ఎంత ఫాస్ట్గా చూడండి మనం వచ్చి 3 minutes కూడా అవ్వలేదు అప్పుడే మన సింధు చికెన్ 555 వచ్చేసింది చికెన్ లెగ్ రోస్ట్ కూడా వచ్చింది చూడండి సర్వీస్ చాలా ఫాస్ట్ ఉంది ఇక్కడ भैया पहले अपना सिंधु चिकन 555 ट्राई करेगा सर्व करेगा देखो पहले उधर ट्राई सर्व करो मैं हमारा गेस्ट है आज पहले दिन गेस्ट का नाम गायत्री है गायत्री दीपिका शी हैव 2 names you know अभी इधर डाल दो अभी हमारा चिकन 555 వచ్చేసిందండి देखो మన చికెన్ 555 వచ్చేసింది అన్నమాట
ఇప్పుడు మన సింధు చికెన్ 555 ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాడండి. ఏమని చెప్పాలి కానీ సర్వీస్ మంచి చాలా స్పీడ్ ఉందండి బాబు. చాలా బాగుంది. కొన్ని హోటల్కి వెళ్తే అంటే మనం ఆర్డర్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ సర్వే చేయరు, ఆర్డర్ ఇష్టం లేదో వెంటనే సర్వ్ చేస్తారు అనమాట. ఈ సింధు చికెన్ 555 చాలా బాగుందండి. ఇది మన చికెన్ లెగ్ రోస్ట్ అండి. మన చికెన్ లెగ్ రోస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది చూడడానికి, చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు మన మటన్ పెప్పర్ ఫ్రై కూడా వచ్చిందండి. పెప్పర్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఈ హోటల్లో, రికమెండెడ్ అనమాట. మన మటన్ పెప్పర్ ఫ్రై చేస్తారు, సర్వ్ చేస్తాం. ఇప్పుడు మన మటన్ పెప్పర్ ఫ్రై చూస్తాను, టేస్ట్ చూపిస్తాను ఎలా ఉందో. ఆ ప్లేట్ మీ దగ్గర పెట్టుకో. ఆసమ్, చాలా బాగుంది. బాగుందా? అది 555 బాగుందా? అన్నీ బాగున్నాయి కదా. బావగారు ఏం మటన్ వేసుకోలేదు, మటన్ ఇష్టం ఉండదంట, ఓన్లీ చికెన్ తింటుందంట. బాబు ఫుడ్ బాగుంది కదా. ఇది చికెన్ లెగ్ ఫ్రై, మటన్ పెప్పర్ ఫ్రై. ఓకే ఓకే, మా ప్రదీప్ బాబు హ్యాపీ అయితే అందరూ హ్యాపీ అయ్యి. చికెన్ 555 ఎంజాయ్ చేస్తుంది. మోక్షి బాగుందా చికెన్ 555? బాగుందా? స్పైసీగా ఉంది కదా. వచ్చింది ప్లస్ మన ఫ్రాన్స్ కూడా వచ్చింది, ఫ్రాన్స్ ఫ్రై కూడా వచ్చింది. ఫ్రాన్స్ మంచి చాలా బాగుంది ఎమ్మీగా. లాలీపాప్ కూడా చాలా బాగుందండి చూడడానికి మాత్రం. ఫ్రాన్స్ సర్వ్ కట్ రా భయ్యా देखो ఫ్రాన్స్. ठीक है ఫ్రాన్స్ ఫ్రై है ना. నేను సింధు ఫుడ్స్కి 3 సార్లు వచ్చానండి. నేను ఎప్పుడు ఫ్రాన్స్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఫ్రాన్స్ ట్రై చేస్తున్నా. ఫ్రాన్స్ అదిరిపోయిందండి, సూపర్ అండి ఫ్రాన్స్ అయితే. లాలీపాప్ అండి, లాలీపాప్. సనీతే బాగా పెడుతుంది చూడండి. లాలీపాప్ చాలా బాగుందండి. అండి నాకేమో స్ప్రైట్, సత్యకేమో థమ్స్ అప్, మన దీపికకి ఏం కావాలి ఉదిరి డాల్దో యార్. నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వ్లాగ్ చేయడం చాలా కష్టం తెలుసా. నాతో ఆడుకుంటారు అనవసరంగా. చూడండి నాన్ వెజ్ తింటూ స్ప్రైట్ అయితే మజానే వేరే. చాలా బాగుంది అసలు. ఇది మా ప్రతిభావ్ తప్ప ఎవరే, మా ప్రియాంక తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సాన్విత కూడా సపోర్ట్ చేస్తుంది, మా దీపిక సపోర్ట్ చేస్తుంది అంతే. ఇంకెవరు నాకు సపోర్ట్ చేయట్లేదండి వ్లాగింగ్లో. నాకు అంతెందుకు మా వైఫ్ కూడా సపోర్ట్ చేయట్లేదు వ్లాగ్ చేసినప్పుడు. చాలా బాగుంది. మా ప్రదీప్ బావకి ఫ్రాన్స్ ఫ్రై బాగా నచ్చింది అనమాట. అంతే కదా, బాగుంది కదా. మా ప్రదీప్ బాబు సేమ్ మహేష్ బాబులో ఉంటాడు చూసినా, సేమ్ మహేష్ బాబే. ఏం మాడుతున్నా మోక్ష చాలంటే నా పొర తీసేయడానికి. చూడండి ఎలా తాగుతుంది మంచిగా. అదే కొంచెం మెల్లగా తాగలే, ఎవరు ఎత్తికెళ్ళిపోరు. చిన్న పిల్లడండి వాడు, వేళ్ళంత లేడు. వాళ్ళ అమ్మ తిని తిన్నంట, వాడే తింటాడంట. చూడండి వాడే తింటాడు. ఆ స్కూల్ ఎలా తీసుకున్నాడు. అని మీదకి డార్క్ ఫ్రెండ్స్ చాక్లెట్ తిన్న వాళ్ళే. వాళ్ళ అమ్మ చూడండి ఎలా చేసింది. ఓలే ఓలే చాక్లెట్. 9 నెలల పిల్ల నువ్వు ఎలా తిన్నాడు చాక్లెట్. ఈ పిల్ల మామూలు పిల్ల కదా, ప్రొమాక్స్ పిల్ల. బాగుంది, మేకప్ బాగుందిలే. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఏ మటన్ బిర్యానీ. ఓకే భయ్యా, ఓకే మటన్ దమ్ బిర్యానీ. థ్యాంక్ యూ భయ్యా. బిర్యానీ కోసం అని చెప్పి రైతా కట్ట 2 ఇచ్చారండి. कौन सा ग्रेवी है? ग्रेवी कौन सा ग्रेवी है? ग्रेवी सर राइता सर। नहीं किससे बनाया था? सर वेज सर, वेज ग्रेवी। ये राइता है। थैंक यू ओके। तो मटन दम बिरयानी सर्व कर रहा देखो भैया। इसमें कितना पीस आएगा सर? 4 पीसेस। 4 पीस आएगा ना। ఇది మటన్ బిర్యానీ, మన దమ్ బిర్యానీ అండి. దీనిలో మొత్తం మనకి 4 పీస్ వస్తాయి. और रिपीट डाल दो मतलब थैंक यू। उधर मत डालो, वो लड़की नहीं खाएगी मटन बिरयानी। ఇది మన మటన్ దమ్ బిర్యానీ అండి. బా
పొగలు చాలా బాగుంది చూడడానికి. మన హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ వచ్చిందండి. మన మటన్ దమ్ బిర్యానీలో మొత్తం 4 పీసెస్ వస్తాయండి. 4 పీసెస్ వచ్చాయన్నమాట. ఎప్పుడైనా సరే బిర్యానీ తింటే నేను మటన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తాను అండి. మటన్ బిర్యానీ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. బిర్యానీ అదిరిపోయిందండి. చాలా బాగుంది మటన్ బిర్యానీ అయితే. చాలా బాగుంది. ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. అవి బస్ 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 ఉదర్ డాల్ దో. ఇది మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఇప్పుడు మన మటన్ బిర్యానీ అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తింటా. ఎలా ఉంది చూపిస్తాగండి. ఇది కూడా వేడిగా ఉందండి బాబు. చేయి కాలిపోతుంది చేయి పెడుతుంటే. ఇది ఓకే అండి, కానీ మటన్ మీద అంత బాగాలేదు, కానీ బాగుంది. విత్ చికెన్ బిర్యానీ కంపేర్ మటన్ బిర్యానీ చాలా బాగుంది. చికెన్ పీస్ ఓకే, అంతేం లేదు. మటన్ బిర్యానీ అదిరిపోయింది అండి. చికెన్ బిర్యానీ ఓకే అండి. राजा इधर से कहाँ, इधर कितने साल से काम कर रहा है सर? 2 मंथ। 2 मंथ हो गए। 2 मंथ ही ओपन हुआ ना आपका भैया. आपका सर्विस तो बहुत अच्छा है भैया. कभी भी మీరు ఎవరైనా సరే సింధు ఫుడ్కి వస్తే నేను కలండి. సర్వీస్ చాలా బాగుంది నిజంగా. మేము 2 tables కానీ ప్రాపర్ టైం సర్వీస్, ఆన్ టైం సర్వీస్ ఉంది అనమాట. ఎక్కడ డిలే లేదు. ఆ पेशेंट क्या చేయాలి. ఏ भैया अच्छा सर्विस किया भैया. आपका नाम दिलीप भैया. आप पहले आपका नाम लिया मैं, मगर इस बार रिस्पॉन्स आना देखेंगे और एक बार अपलोड करूँगा. आप तो सब्सक्राइबर है, आप सबको भेज देते रहो मेरा चैनल है आपके पास. हाँ ठीक है पक्का ठीक है. होटल वाले में सबको बोलो आप नहीं करने का. ठीक है. బిల్ వచ్చిందండి. మన బిల్ ఏమో 10 మెంబర్స్కి 6,580 రూపాయలు అయిందండి. అంటే యావరేజ్గా పర్ పర్సన్కి 600 అయిందనమాట. ఓకే అండి, బెంగళూరు సిటీలో ఈ ఫుడ్స్కి ఈ బిల్లు వర్తే అండి. 6,580 రూపాయలు అయింది కదా. ఏ ఐటెంకి ఎంత రేట్ పడింది చూపిస్తాను మొత్తం నుంచి చూడండి. ఫుడ్స్ బెంగళూరు, ఇక్కడ చూడండి. రిధమ్ స్క్వేర్ 14th క్రాస్ ఆపోజిట్ అజ్మీరా అనెక్స్ నీలాద్రి మెయిన్ రోడ్ ఎలక్ట్రానిక్ సిటీ. ఇక్కడ చూడండి మొత్తం 14 మందిని మేము. చికెన్ లాలీపాప్ ఎంత పడింది? చికెన్ లాలీపాప్ 2 ఆర్డర్ ఇచ్చామండి. ఒకటి 295, 590 అయింది. తర్వాత చికెన్ లెగ్ రోస్ట్ 2 ఆర్డర్ ఇచ్చామండి. ఒకటేమో 365, 730. తర్వాత సింధు చికెన్ ఏమో 2 ఆర్డర్ ఇచ్చామండి. ఒకటి 310, 620. తర్వాత మటన్ పెప్పర్ ఫ్రై 325. తర్వాత చికెన్ లెగ్ రోస్ట్ ఇంకోటి ఆర్డర్ 365. మటన్ ఇంకోటి సింధు చికెన్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చామండి 310. తర్వాత బ్లూ లైమ్ సోడా 8 రూపీస్, స్ప్రైట్ 110 40 రూపీస్. తర్వాత బ్లూ లైమ్ సోడా మళ్ళీ ఫ్రెష్ లైమ్ సోడా ఏమో 65 అండి. తర్వాత స్ప్రైట్ 40 అండి. థమ్స్ అప్ 40 అండి, ఇది ఎంఆర్పి. తర్వాత జింజర్ లైమ్ సోడా 70 అండి. తర్వాత బ్లూ లైమ్ సోడా 80 అండి. ప్రాన్స్ ఫ్రై 2 వాటి ఒకటి 365 అండి. తర్వాత చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 315 రూపీస్ అనమాట. ఒకటి 315, 2 630 అండి. తర్వాత మటన్ బిర్యానీ ఒకటి 415 అండి. 2 వస్తున్నాయి 830 అయిందండి. వాటర్ బాటిల్స్ 3 ఆర్డర్ 60 రూపీస్ అయినా అనమాట. మొత్తం కలిపి మా బిల్ అనేది 6,265 అయింది. జిఎస్టీ మొత్తం కలిపి 6,560 అయిందండి బిల్లు. మొత్తం ఏంటండి. మీ పేరు మళ్ళీ చెప్పండి. నారాయణ గారు. ఇది నాకు తెలియదు, ఈ వీడియో వైరల్ రావాల్సిందే. మీ చేతిలోనే పెడతాను, నా బాధ్యత. సరేనా? బాయ్ అండి. కానీ హోటల్ మాత్రం చాలా బాగుందండి. అంబియన్స్, స్టాఫ్ కానీ అసలు అంబియన్స్ కానీ అసలు ఫుడ్ కానీ చాలా బాగుంది ఈ హోటల్. ఎప్పుడైనా సరే మీరు ఎలక్ట్రానిక్ వచ్చి ఈ హోటల్ మిస్ కాకండి. సరేనా? సింధు ఫుడ్స్. కార్పెట్ అసలు ఎంట్రీ దగ్గర కార్పెట్ మాత్రం చాలా బాగుంది అసలు. ఇది హైలైట్, మెయిన్ హైలైట్. డెజర్ట్ చూడండి అందరు ఎలా లాగిస్తారు. మా వేదాంత్ గాడు, మోక్షిత, మా అనూష, ప్రదీప్ బావ, ఇదిగో సత్య, ఇంకెవరు మన దీపిక. ఈ పిల్ల కూడా ఐస్ క్రీమ్ కావాలని చూడండి, చిన్న పిల్ల. దానికి ఈత కదా పాపం, దాన్ని ముందు తిను మళ్ళీ దానికి ఇవ్వతారేనా. ఇంకెవరు తింటారు ఇక్కడ. వీళ్ళ పని బాగుంది. డెజర్ట్ అందరూ లాగిచ్చేస్తారు. సమ్మిది బడికి కూడా లాగేస్తుంది. బడిగే మన సింధు ఫుడ్స్లో మన వండర్ఫుల్ అండ్ డెలిషియస్ లంచ్ అయిపోయిందండి. కన్నా ఇది ఎలక్ట్రానిక్ సిటీ నీలాద్రి రోడ్ అండి. ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో నీలాద్రి రోడ్ డామినోస్ పైన ఉంటుంది అనమాట. ఇక్కడ కింద డామినోస్ ఉంటుంది, పైన సింధు ఫుడ్స్ ఉంటుందండి. చూడండి, సింధు ఫుడ్స్ ఆంధ్ర స్టైల్ హైదరాబాద్ బిర్యానీ మళ్ళీ చూపిస్తున్నా. ఇంకోటి ఇప్పటిదాకా నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ like, subscribe, Shrikar Rail Fan. Bye friends. Save